మీరు దీన్ని ఎక్స్గ్రేషియాగా చూడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు 43,000 కోట్ల సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వం నుంచి వస్తున్న మానవీయ స్పందనగా చూడాలి. ఎందుకంటే రైతులకు కూడా ఇప్పుడు రైతు బీమా స్టార్ట్ అవుతున్నది, రైతు బంధు స్టార్ట్ అయింది. అందులో కూడా మన గౌడన్నలు కూడా చాలామంది ఉన్నారు, రైతన్నలు లేరని కాదు, చాలా మందికి అందులో కూడా చెక్కులు వచ్చినాయి. కానీ కేవలం వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళు సొసైటీల్లో, టీఎఫ్టీల్లో, టీసీఎస్లో, మొత్తం సొసైటీలో ఉన్న లెక్క తీస్తే 2,18,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ 2,18,000 కుటుంబాలకు ఎవరికైనా ఎక్కడైనా నష్టం జరిగితే ఒక మానవీయ స్పందనగా ముఖ్యమంత్రి గారి మనసులో ఉండి ఆ కుటుంబం రోడ్డు మీద పడకూడదనే ఆలోచనతోనే ఎక్స్గ్రేషన్ 5 లక్షలకు పెంచుకున్నాం తప్ప చనిపోతేనే కాంపెన్సేషన్ ఇవ్వాలని కాదు. ఎట్లున్నా కూడా ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండాలి. ప్రభుత్వం అంటే, ముఖ్యంగా కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే రాష్ట్రంలోని ఏ వర్గానికి సంబంధించిన ప్రజలైనా నిశ్చింతగా ఉండాలనే ఒక ఆలోచనతోనే దాన్ని కూడా 5 లక్షలు పెంచుకున్నాం. 18 కోట్ల చెట్టు పన్ను బకాయిలు ఉంటే అవి మాఫ్ అయినాయి. ఇంకొక 8 కోట్లు ఇంకొక వేరేది కూడా ఉన్నది, రెంటల్ ఉండే, అది కూడా ఇప్పుడే మంత్రి గారు చెప్పినారు, సంతకం పెట్టినాను, జీవో కూడా వస్తుంది ఇవ్వాలను రేపు అన్నారు. మొత్తం ఒక 26 కోట్ల రూపాయలు చెట్టు పన్నుకు సంబంధించి, రెంటల్స్కి సంబంధించి అది కూడా మాఫ్ అయింది. ఎక్స్గ్రేషియా పెరిగింది. చెట్లు పెంచుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి గ్రామంలో ప్రతి చెరువు చుట్టూ మరి ఈత వనాలు, తాటి వనాలు, ఖర్జూర చెట్లు మొత్తం పెంచాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇస్తే 3,70 లక్షల మొక్కలు పెట్టే ప్రయత్నం కూడా మనం చేసుకుంటా ఉన్నాం. లైసెన్స్ వాటిని కూడా మరి 5 ఏళ్లకు ఒకసారి రెన్యువల్ ఉంటే దాన్ని మార్చుకొని 10 ఏళ్లకు చేసుకున్నాం. మీకు ఇబ్బంది కూడా తప్పాలన్న ఉద్దేశంతో దాన్ని కూడా చేసుకున్నాం. ఈ రకంగా మీరు ఆలోచించుకుంటూ పోతే కుల వృత్తిలో ఉండాలనుకునే వాళ్లకు ఆలంబనగా తాత్కాలికమైన కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు సీనన్న ఒక మంచి మాట చెప్పిండు. తాత్కాలికంగా మనం చెప్పచ్చు, అప్పుడప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారులు మీరు పట్టించుకోకుండా ఇది ఇడిచిపెట్టుండ్రి అని కూడా అనొచ్చు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అలకగంటారు అన్నమాట. కానీ దానివల్ల శాశ్వతమైన దెబ్బ జరుగుతుంది, వృత్తికే మొత్తం చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంటుంది. తాత్కాలికంగా చిన్నపాటి లాభం జరిగినట్టు అనిపించచ్చు, కానీ కళ్ళు తాగితే ఇట్లా అవుతారట, కళ్ళు తాగితే ఇబ్బంది అవుతుందట అనే పరిస్థితి ఒకవేళ సమాజంలోకి బలంగా పోతే వృత్తి శాశ్వతంగా పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే 3 నుంచి 5 ఏళ్ల లోపలనే పెరిగే చెట్లున్నాయి, 3 నుంచి 5 ఏళ్ల లోపలనే గీతకొచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి శాశ్వతమైన కార్యక్రమాలు, ఇప్పుడు డ్రిప్ పెట్టాలి అన్నారు మంత్రి గారు, చెప్తారనుకున్నా, చెప్పినావా చెప్పలేదా? డ్రిప్ ఇస్తున్నాం, గతంలో డ్రిప్ లేకుంటే ఆల్రెడీ డ్రిప్పులు మొదలు పెట్టేసినాం, ఇస్తున్నాం, కొద్దిమందికి ఇచ్చినాం కూడా. ఖచ్చితంగా సొసైటీ వాళ్ళు, పొలం వాళ్ళు ఎవరైనా చెట్లు గిట్ట నాటితే డ్రిప్ ప్రభుత్వం తరఫున ఫ్రీగా ఇస్తున్నాం. బోర్ వేస్తాము, డ్రిప్ ఇస్తాం. అట్లా ఏదైనా ఉంటే అప్లై చేసుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీ సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా నన్ను కలవండి, ఇస్తాం. అది సపోర్ట్లు కొట్టరా? దానికి కూడా మంచోళ్ళు ఉన్నారా మీరు? మంత్రి గారు కష్టాలు చెప్తున్నావు సపోర్ట్లు కొట్టిరు, మంచి మాట చెప్పి చేస్తున్నా అంటేనేమో దానికి సపోర్ట్లు కొడతలేరు. డ్రిప్ పెట్టి మంత్రి గారు కూడా చూడు ఎంత హుషారున్నాడు, ఇదేమో ఆఖరికి మర్చిపోయిండు, మీ బాధ అంతా చెప్పిండు, ఆయన మంత్రి అన్నది మర్చిపోయిండు. ఆయన మంత్రి, ఆయననే సంతకం పెట్టి, ఆయననే జీవో ఇచ్చి, ఆయన చేయాల్సిన పనేమో చెప్పలేదు. మిగిలిందంతా మీలో ఒకడైపోయింది. మిమ్మల్ని చూడంగానే ఇమోషనల్ అయిపోయి మొత్తం చెప్పేసిండు. డ్రిప్పు, బోరు కూడా ఇస్తా అని చెప్పి మంత్రి గారు చెప్పిండ్రు. తప్పకుండా మీరు అప్లై చేసుకున్నట్టయితే ఆ కార్యక్రమం కూడా చేసుకుందాం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఈమెన్ సీనర్ అంటుండే కాదు, ఎక్సైజ్ మంత్రి గారికి మీకు ఇడిచి పెడతాను, ఇక నాకు సంబంధం లేదు. మీరు ఎక్సైజ్ మంత్రి గారు, ఎందుకంటే అన్ని కష్టాలు తెలుసు, నాకు కూడా కంపౌండ్ ఉందన్నాడు. ఇన్ని రోజులు ఆయన కంపౌండ్ ఉందని కూడా తెలియదు నాకు, ఇప్పుడే తెలిసింది. ఎప్పుడు చెప్పబోతుంది? ఒక్క నిమిషం ఒక్క నిమిషం కూర్చో. అయినాక నువ్వు చిచ్చాను ఎంతసేపు కూర్చోబెట్టుకొని చెయ్యి ఆ పని. కూర్చోయే ఒక్క నిమిషం, నీ దయ. అంటే ఈ ప్రభుత్వం ఎటువంటి ప్రభుత్వం అంటే మాకు ఇప్పుడు అందరికంటే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ మాకు బాగా గిరాకుండే రిక్వెస్ట్ ఏందో ఎరికైనా మీకు, మమ్మల్ని అందరిని అడిగేది ఇవ్వాలి కలిసినా కూడా, ఏం లేదు సార్ మమ్మల్ని ఒక్కసారి కేసీఆర్ దగ్గర తీసుకుపోని అడుగుతారు మమ్మల్ని అందరికీ. అంతే. ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ మాకు ఎవరైనా కలిసిరంటే, ఎవరైనా సంఘం కలిసిందంటే అందరు అడిగేది ఒకటే, కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోయింది, అపాయింట్మెంట్ ఇప్పిరు సాలిగా, మీరు ఏం చేయకురంటారు. ఇక్కడ వీళ్ళకి అందరికీ ఎరికే, సార్ను కలిస్తే పని అయిపోతుందని ఎరికే పక్క. కాబట్టి నాకు ఒక విశ్వాసం సంపూర్ణంగా ఉంది. మంత్రి గారు, మా పద్మారావు గారు, నేను, స్వామన్న, సీనన్న, మహేందర్ అన్న, మీ అందరం కూడా తప్పకుండా గౌడ సోదరుల బాధని ఈరోజు మీరు ఏదైతే వినిపించిండ్రు ముఖ్యమంత్రి గారికి వినిపించి 2 రిక్వెస్ట్లు చేసిండు సీనన్న కూడా. ఒకటేమన్నాడు,
ఆ వైన్ షాప్ల విషయంలో కూడా మాకు కొంత రిజర్వేషన్ కావాలన్నాడు. తప్పకుండా ఆ విషయం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి, ఎందుకంటే అది ఇంపార్టెంట్ రిక్వెస్ట్. ముఖ్యంగా పిల్లలు ఎవరైతే అందులోకెళ్ళి వృత్తిలోకి వెళ్ళిపోయి వ్యాపారం చేసుకుందామని ఆలోచనలు ఉన్నారో వారికి సంబంధించిన రిక్వెస్ట్ కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.